అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆక్యుపెంచర్ హీలర్కి సంబంధించిన ఒక డయాగ్రామ్. అంటే మానవ శరీరం మొత్తం ఇవన్నీ కూడా నర్వ్ సిస్టమ్. అంటే మనం చెయ్యి పైకి ఎత్తాలన్నా నరాలు అనేవి సహకరించాలి, అదేవిధంగా నడవాలన్నా సరే మనకి ఈ నర్వ్ సిస్టమ్ అనేది సహకరించాలి. సో అసలు అంటే ఈ నర్వ్ సిస్టమ్కి చాలా పెద్ద చరిత్రే ఉంది. సో దీని గురించి మనతో మాట్లాడేందుకు ఉన్నారు వెంకట్ జాజుల గారు, ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. కొద్దిమంది నిద్రలో ఉన్నట్టుండి అట్లా షాక్ కొట్టినట్టుగా జరకు వస్తూ ఉంటుంది. సో ఉన్నట్టుండి మన నరాలు కూడా తిమ్మిర్లు ఎక్కినట్టుగా ఉంటుంది, చేతులు మంటలు, కాళ్ళు మంటలు, ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు ఈ నర్వ్ సిస్టమ్ ఏంటి సార్ అసలు? ఎందుకంటే మొత్తం ఎక్కడి నుంచి చూసినా కనెక్షన్ అంతా టోటల్ బాడీ అరికాళ్ళ వరకు నరాలే ఉంటాయి. సో దీనిని ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ఈ నరాల బలహీనత నుంచి ఎట్లా బయటపడాలి సార్? ఈ నరాల సమస్యతోటి చాలామంది నా దగ్గరకు వస్తుంటారండి. మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంచర్ క్లినిక్ అండి, మాదాపూర్. మా ఫోన్ నెంబర్ వచ్చి 9550259279. అయితే మన ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ కోసం నరాల వ్యవస్థ డ్యామేజ్ అయిన వాళ్ళు, వీక్గా ఉన్నవాళ్ళు, ఓకే, రకరకాల సమస్యలతో మొత్తం మీద నరాల వ్యవస్థ సమస్య. ఓకే. సో ఆ సమస్యలతో వచ్చేవాళ్ళు మన ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ కోసం చాలా మంది అండి. ఆక్యుపెంచర్తో ఎట్లా రిజల్ట్స్ ఉంటాయి సార్? ఎందుకంటే ఇక్కడ ఏ పాయింట్ చూసినా మీకు ఒక ఐడియా వచ్చేసేస్తూ ఉంటుంది. కరెక్ట్. పలానా వ్యక్తి ఒక డిసీజ్ అని చెప్పగానే ఓకే ఇది ఇక్కడి నుంచి ఇంటర్లింక్ అనేసి. కరెక్ట్. అసలు ఎట్లా నరాల వ్యవస్థ పనిచేస్తుంది? ఇది సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఓకే, ఇక్కడ స్టార్ట్ అవుతుంది సెంట్రల్ నర్వ్ సిస్టమ్. బ్రహ్మరంధ్రం అంటాం, పిల్లలకి చూసే ఉంటారు, మెత్తగా ఉంటుంది. ఎస్. ఈ నరాల వ్యవస్థ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కొన్ని నరాలు వచ్చి ఇలా వెనక నుండి ఇలా కొన్ని నరాలు వచ్చి ఈ చేతులు ఎండ్ అవుతాయి. ఇలా కొన్ని నరాలు వచ్చి ఈ చేతులు ఎండ్ అవుతాయి. మిగతా నరాలు స్పైన్ కార్డ్ వెంట, అంటే వెన్నుపాము, ఇలా అల్లికలాగా వచ్చేసి ఈ కాల్లో ఎండ్ అవుతాయి, ఈ కాల్లో కూడా ఎండ్ అవుతాయి. అందులో సయాటిక నరం కూడా ఉంటుంది. అయితే ఈ నరాల వ్యవస్థ ప్రతి ఆర్గాన్కి కనెక్షన్ అయి ఉంటుందండి. ఓకే. వైటల్ ఆర్గాన్స్ ఉంటాయి, లివర్, కిడ్నీ, స్టమక్, తర్వాత స్ప్లీన్, హార్ట్, ఇవన్నీ కూడా మల్టిపుల్ ఆర్గాన్స్ ఉంటాయి. సో ఆర్గాన్స్కి మొత్తానికి కనెక్ట్ అయి ఉంటాయి. ఏ నరం ఇప్పుడు సపోజ్ మనకి పార్కిన్సన్స్ వస్తుంది, పారాలిసిస్ వస్తుంది, తర్వాత నిద్రలేమి సమస్య వస్తుంది, కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, నమ్నెస్, మోకాళ్ళ నొప్పులు, పిక్కలు పట్టేయడం, వీటన్నిటికీ కారణం నరాల వ్యవస్థ వీక్ అవ్వడం. ఏంటంటే అవి ఒక కరెంట్ షాక్ లాగా తగులుతుంది. పారాలిసిస్ వాళ్ళకి బ్రెయిన్లో బీపీ వలన, హై బీపీ వలన, డయాబెటీస్ వలన క్లాట్లు కట్టి నరాల వ్యవస్థ అంతా కూడా వీక్ అయిపోయి కాళ్ళు మంటలు, పారాలిసిస్ రావడం, ఇదంతా జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కిడ్నీ, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ఏంటి, బ్లడ్ మొత్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసి వేస్ట్ ప్రోడక్ట్ అంతా కూడా యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది. మోర్ దాన్ 10 lakhs ఫిల్టర్స్ ఉంటాయి. దానికి కూడా కనెక్ట్ అయి ఉంటుంది నరాల వ్యవస్థ. ఎప్పుడైతే ఈ డయాబెటీస్ వలన, బీపీ వలన నరాల మీద మైలిన్ షీట్ అనేటువంటి ఒక పొర ఉంటుందండి, దానికి బ్లడ్ సర్క్యులేషన్ అందక ఆ పొర డ్యామేజ్ అయిపోద్ది, నరాలు వీక్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ పడుకొని ఉంటారు, నిద్రపోతుంటారు, సడన్గా మెలకు వచ్చింది, పిక్క పట్టేసి కాలు పోతుంది అంటారు చాలామంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నరాల వ్యవస్థ చుట్టూ ఉన్నటువంటి కండరాలు నరం మీద ఆధారపడి ఉంటాయి. ఈ నరాలు ఎప్పుడైతే వీక్ అయినాయో కండరాల మజిల్స్ కూడా, టిష్యూస్ కూడా వీక్ అయిపోతాయి. సో నరాల వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గోడలో కరెంట్ పైపులు వేస్తాం, అది నరాల వ్యవస్థ. నీళ్ళ పైపులు వేస్తాం, అది బ్లడ్ వెజిల్స్. ఎప్పుడైతే ఈ నరాలు వీక్ అయిపోయినాయి, ఇప్పుడు కరెంటు పైపు ఎక్కడన్నా కరెంట్ వైర్ కట్ అయింది అనుకోండి, అక్కడ కనెక్షన్ పోద్ది, బల్బ్ వెలగదు. పారాలిసిస్ వాళ్ళకి ఇక్కడ క్లాట్ అయితే ఇటు సైడ్ అంతా కూడా కనెక్షన్ పోద్ది. ఇటు సైడ్ క్లాట్ అయితే ఇటు సైడ్ కనెక్షన్ అంతా పోద్ది. చెయ్యి చీమ కుడుతున్నా ఏ చేసినా కూడా
స్పర్శే ఉండదు. ఓకే. సో మన జీవితంలో మనిషి జీవితంలో ఆరోగ్యానికి సంబంధించి నరాల వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అతి పెద్ద డిజార్డర్ ఏమైనా ఉందంటే మన శరీరంలో అది నరాల వ్యవస్థ. ఓకే. దీన్ని డ్యామేజ్ ఎట్లా కావడం. ఓవర్కమ్ చేయాలి సార్? అంటే ఆక్యుపెంచర్లో ఎట్లాంటి ట్రీట్మెంట్? ఆక్యుపంక్చర్ అంటే మనకి మెరీడియన్స్ ఉంటాయి. ఇది ఇప్పుడున్నటువంటి వైద్యులకి ఎవరికి తెలియదు అది. ఇది మర్మ చికిత్స. 5,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చికిత్స ఇది, మర్మ చికిత్స. మన దగ్గర నుంచి చైనీస్ వాళ్ళు నేర్చుకొని వెళ్ళి వాళ్ళు ప్రాథమిక చికిత్సగా చేసుకున్నారు. ఇప్పుడు జపనీస్ కానీ, శ్రీలంకలో కానీ, మన కొరియన్స్ కానీ, చైనీస్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఆక్యుపంక్చర్కి వెళ్తారు. బికాస్ దిస్ ఈజ్ అ న్యాచురల్ ట్రీట్మెంట్. ఇన్స్టెంట్గా కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. కరెక్ట్. న్యాచురల్ ట్రీట్మెంట్ అండి ఇది. మళ్ళా మన భారతదేశంలో మాలాంటి వాళ్ళు మళ్ళా ఈ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్, ఎందుకంటే ఇది మన వైద్యం. ఈ వైద్యాన్ని ఇచ్చేసి నరాల వ్యవస్థకు సంబంధించి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక టైంలో నరాలకు సంబంధించి కళ్ళు బ్లింక్ చేస్తుంటారు. ఇక్కడ నరాలు వీక్గా ఉంది, హెడేక్ వస్తుంటుంది, నరాల వ్యవస్థ జుమ్ అంటుంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి, మైగ్రేన్ హెడేక్. సడన్గా మెలకు వచ్చింది నిద్రలో, ఎందుకంటే ఆక్సిజన్ అందదు. మనకి నిద్రపోతుంటాం, ఇన్సోమ్నియా కూడా వస్తుంది చాలా మందికి. ఇట్లా నిద్రపోతుంటాం ఎందుకంటే ఇక్కడ విండ్ పైపు బెండ్ అయిపోయి అందులో వెళ్తున్నటువంటి నరాల వ్యవస్థకు కూడా కనెక్షన్ ఉంటుంది. టిష్యూస్కి ఆక్సిజన్ అందదు. ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో కొంతసేపు చూసి ఉలిక్కి పడ్డట్లు వేస్తారు, ఇక నిద్ర పట్టదు వాళ్ళకి. ఈ విధంగా నరాల వ్యవస్థ అనేది ఇట్స్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అండి. అంటే ఇక్కడ మీరు ఈ నర్వ్స్ని ఇక్కడ మనకు చూస్తే ఎస్పిఎల్ సంథింగ్ కిడ్నీ మెరిడియన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, స్ప్లీన్ మెరిడియన్, వీటిని ఇక్కడ మీరు యాక్టివేట్ చేస్తారు. కరెక్ట్. ఓకే. అంటే ఇక్కడ నుంచి సిగ్నల్ వస్తుంది. ఓకే. ఓకే. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది, కిడ్నీ చాలామంది క్రానిక్ కిడ్నీస్ వస్తారు, క్రానిక్ సికేడి అంటాం. దాన్ని కూడా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ తోటి 100% నయం చేస్తామండి. ఈ విధంగా నరాల వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఈ నరాల వ్యవస్థ తోటి ఎవరన్నా బాధపడుతున్నట్లయితే, అంటే పార్కిన్సన్స్ కానీ, పారాలిసిస్ కానీ, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. సెక్స్ సమస్య కూడా చాలా ఈ రోజుల్లో, అప్పుడప్పుడు పెళ్ళైన వ్యక్తులకు కూడా సమస్యలు అవి కూడా పర్మనెంట్గా క్యూర్ అవుతాయండి. మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో మాదాపూర్లో ఉందండి, హైదరాబాద్. ఓకే. ఫుడ్ ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? అంటే ఇది యాక్టివ్గా ఉండాలంటే ఇది మనకి ఆల్కలైన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసిడిటీ ఫుడ్ తీసుకోవద్దు ఎప్పుడు కూడా, ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రకృతి మనకి ఏదైతే ఇచ్చిందో మన చుట్టుపక్కల లేదా ఆకుకూరలు, కాయగూరలు, ఇవి కూడా ఈరోజు మందులు వేసి పంచుతున్నారు. వాటిని కూడా మనం ఆర్గానిక్గా పండించుకోగలిగితే పండించుకొని, లేదంటే ఈ వెజిటేబుల్స్ వీటిని కూడా మంచి క్లీన్ చేసుకొని మనం ఆల్కలైన్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. మొత్తానికి నేను ఫస్ట్ ఈ బొమ్మను చూసినప్పుడు ఫస్ట్ నాకు అర్థం కాలే ఏంటి ఇది అని, కానీ సార్ని ఆఫ్ ది రికార్డ్ అడిగినప్పుడు చెప్పాడు మొత్తం మన నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా. అందరూ అనుకుంటారు మోకాల నొప్పులు అంటే మోకాల దగ్గర మాత్రమే ప్రెస్ చేయాలి ఇదని, కానీ నాకు కొన్ని పాయింట్స్ చూపించారు. ఇక్కడ మనం చేసాము అని అంటే అక్కడ ట్రీట్మెంట్ నయం అవ్వడం మొదలవుతుంది అని చెప్పేసి ఎట్లా అనేసి అనుకున్నా. సో నేను కూడా కొంచెం స్టడీ చేశాను. మొత్తం టోటల్ మన బాడీ అంతా కూడా ఇంటర్లింకే, ఒక చోట కనెక్షన్ ఇంకో చోట ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.